ఫస్ట్. ఎవరైతే మీకెందుకు రా భయ్? మీరు ఇట్లా వేస్తున్నారు రా సార్. ఇజ్జత్ తీస్తున్నారు ఎందుకు రా అట్లా? తిరిగిన మా చుట్టాలు చూస్తారు, అందరు చూస్తారు, మా ఇంట్లో చూస్తారు. ఆల్రెడీ అది వైరల్ అవుతుంది ఆ వీడియో. చూడాలనే పెట్టినాం మేము. నువ్వు 10-20 మందితో తిరిగితే సెట్ కాదు. 10 మంది ఎవరు తిరిగిండ్రా? 10 మంది ఎవరు తిరిగిండ్రా? ఇట్లా వీడియో తీసి ఇట్లా గలీజ్ చేస్తానంటే నేను అసలు అది కలిసేటోనే కూడా కాదు. ఫోన్ తీసి ఎవ్వడు అనుకోడు. నా ఫ్రెండో అలా గర్ల్ ఫ్రెండో ఎవరో ఆయనకే తెలియాలి, మాకు తెలియదు. మాకు అబద్ధం చెప్పి బయటికి పోయిందన్న. వస్తారా చెప్తాడా? వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఆమెనే చూసి వాళ్ళ ఇంట్లో చెప్తుంది. నేనేం చేయాలో అది చేస్తా. చలో ఏది చూస్తుంటా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఖతర్నాక్ బాయ్స్. ఏంలే బాయో చోటుపై మాకు రిటర్న్ గా దొరికేసేసిండు ఒక ఆయమతోని. ఆయన వీడియో డిలీట్ చేయమంటుండు. మేమైతే వేయం. వీడియో డిలీట్ చేయమంటుండు. వీడియో డిలీట్ చేద్దామా? వద్దురా నాయన. ఆయన చేసిన కథకి వీడియో డిలీట్ చేస్తే మనీ పోతుంది. మాకు ఫంక్షన్ అని చెప్పి రెడ్ హ్యాండ్ గా దొరికిపోయిండు. పెళ్ళి అని చెప్పిండు, సంథింగ్ చెప్పిండు. నాలుగు దొరికిపోయిండు. ఇప్పుడు వీడియో డిలీట్ చేయమంటుండు. మేమైతే వేయము. తెడిపోతున్నా అని చెప్పిండ్రా నీకు. మన ఎవరిదా పెళ్ళి ఉందంట, మళ్ళీ వస్తా అన్నారు. నాకు పెళ్ళ వాళ్ళు ఉంది పక్కన. ఓ అందరికి పెళ్లిలే, చోటుపైతో మొత్తం అందరికి పెళ్లిలే. పెళ్ళి ఉందని చెప్పినారు నాకు. డైలీ ఒక పెళ్లి చేస్తుండ ఆయన. వస్తుండంట, రమ్మన్నాడు. ఏమంటాడో చూద్దాం మనం. వీడియో అయితే డిలీట్ కాదు. ఆ వీడియోలో చూడు. ఆమె ఓలో మీరు కూడా కామెంట్ చేయాలి. చెప్పు, మాకు తెలియదు. ఆమె పెళ్ళి అయితే మమ్మల్ని కూడా తీసుకోవాలిగా. తీసుకోవాలి. అది కూడా కరెక్టే గాయ్స్. టీం అందరినీ తీసుకోవాలి కానీ ఒక్కడు పోవడం తప్పు. చోటుపై ఇదైతే చాలా తప్పు. అబద్ధం చెప్పడం తప్పు. అంతే. వీడియో అయితే డిలీట్ చెయ్యం. మమ్మల్ని నువ్వేమనే వేసుకో. వీడియో డిలీట్ చెయ్యము. చెయ్యమంటే చెయ్యం. తిట్టుడు చేసి వెళ్ళిపోర్రా. ఎవ్వని కాదు. మళ్ళీ ముఖం కూడా చూడకురా అనేది. ఆయన పిల్ల కావాలా మనం కావాలా. ఈ మధ్య వచ్చిర్రు బయటికి పోదామని. మనం ఎన్నిసార్లు అన్నా వస్తాడా? హాయిగా కాదు. ఇప్పుడు ఏంది పెట్టుడేంద్రా? వీడియో పెట్టుడు ఫస్ట్. ఎవరైతే మీకెందుకు రా భయ్? పర్మిషన్ లేకుండా ఇట్లా పెడతారా? పర్మిషన్ లేకుండా మాకు చెప్పిపోయినా భయాను. అరే మీకు చెప్పిపోయినా అంటే నాకు పెళ్లి క్యాన్సిల్ అయింది. నేను పెళ్లికి పోయినావా? నువ్వు నాకు పెళ్లిలాగా పడ్డావా? నిన్న రోజుకొక పెళ్లి మొన్న పెళ్లి డైలీ పెళ్లి లేదా? వీడికి పెళ్లి, నాకు పెళ్లి, అందరికి పెళ్లిళ్ళు చేసుకుంటుంటున్నావాను. మీరు వీడియో ఎందుకు పెట్టారు ఫస్ట్ అది చెప్పు. పెట్టినాం బై. అడగాలేనా? నువ్వు ఓన్ అడిగిపోయినావు. అరే నా ఇష్టం రా బై. చలో అరే ఇట్లా పోతున్నారా మా వాళ్ళతో పర్సనల్ గా? అరే ఇప్పుడు నేను డైరెక్ట్ నేను పోతున్నా అని చెప్తే మీరు ఎట్లకెళ్ళి నాకు తెలుసు వీడియో ఏదో తీస్తారు, నన్ను తీస్తారు అని చెప్పి తెలుసు. నేను అందుకనే ఏదో మొన్నటిదాకా పెళ్లికి పోయిందే. వాళ్ళకి ముగ్గురు చెప్పింది పెళ్లికి పోయిందే. నిన్న ఏదో పెళ్ళి అని చెప్పి పోయినా, కలవనికి పోయినా. మా దోస్తు వస్తుంది కలవనికి పోయినా, అంతే. మీరు ఆగం చేస్తారేంద్రా మీరు? నాకు అర్థం కాదు. ఉన్ననే ఆగం చేయనీకి మళ్ళా మేము. మీరు ఇట్లా వేస్తున్నారు రా సార్.
పెద్ద స్టోరీ అయితే ఆమె ఇంకా తెలియదు, తెలిస్తే ఆగమైపోతాం, అర్థమవుతుందా? ఏందన్నా ఇజ్జత్ తీసుకురు ఎందుకు అట్లా తిరిగిన నువ్వు మా ఇజ్జత్ తీస్తున్నావు, అమ్మాయిలు ఏమంటే తిరిగి అర్థమవుతుందా? అరే అట్లా తిరగకుర్రా, నువ్వే చెప్తావు. నువ్వు తిరుగుతుందేందన్నా మళ్ళా అరే నేను వీడియో పర్పస్ గురించి వేరే మాట్లాడను. ఇంకా ఆడనే మాట్లాడు, ఆ ప్లేస్ లోనే మాట్లాడు. మళ్ళీ వీడియో కాదు, రూమ్ లేదా మనకి? వీడియోకి ఇంకో ఏ వీడియో అయినా సరే అందరం కలిసి రూమ్ లోనే మాట్లాడతాం. ఎవరైనా సరే, ఎంత పెద్ద పెద్దోళ్ళు అయినా సరే మన రూమ్ కి వస్తారు, మాట్లాడతారు. నువ్వు ఆడ మాట్లాడే అవసరం ఏముందన్నా? నాకు అవన్నీ సంబంధం లేదు. మీరు డిలీట్ చేస్తారా చేయరా? అరే ఇల్లు పేరు ఛానల్ మాట్లాడుర్రా. అరే మీరు నా వాల్యూ పోతుంది రా, ఇజ్జత్ పోతుంది. చూసేటోళ్ళు పోయింది ఆల్రెడీ, మాది కూడా. మా చుట్టాలు చూస్తారు, అందరు చూస్తారు, మా ఇంట్లో చూస్తారు. ఆల్రెడీ అది వైరల్ అవుతుంది ఆ వీడియో. చూడాలనే పెట్టినాం మేము. నువ్వు 10-20 మందితో తిరిగితే సెట్ కాదు. 10 మంది ఎవరు తిరిగిండ్రా? చెప్తున్నా. ఇప్పుడు ఒక ఆమె వచ్చింది, తర్వాత ఇంకో వాళ్ళు వస్తారో మాకు తెలుసా? కలవనికి మా ఫ్రెండ్ రా. అరే మీకు ఫ్రెండ్స్ ఉండరా? నాకైతే లేరానా. నేను చెప్తే మీరు అంతా తెలుసు కదా, మీరు అంతా లేపి ఎత్తేస్తారు. అందుకని నేనేం చెప్పకుండా ఉన్నా. మీరేమో ఇట్లా వీడియో తీసి ఇట్లా గలీజ్ చేస్తారంటే నేను అసలు అది కలిసేటోనే కూడా కాదు. కాదు బాయ్, నువ్వు ఒక మాట చెప్పి అరే ఇట్లానే ఒక ఫ్రెండ్ దండం పెడతా జరా వీడియో డిలీట్ చేయండి. ఆమెకు తెలియదు, ఇంకా చూడలేదు కాబట్టి బచాయించినాం. అది చూసి నువ్వు బచాయించినాం బాయ్, మేము బచాయించలే కాదు. అదే కదరా వీడియో కోసం కదా, అదే షూటింగే కదా. అది చెప్పిపోతావు అమ్మాయి కూడా చెప్పొచ్చిందా? అంటే చెప్పకుండా బయట దోస్త్ అని చెప్పి రైట్ అయిందా? అని చెప్పి రైట్ ఎందుకు అవుతారా? మీరు అట్లా ఇజ్జత్ తీయకుర్రా. లాస్ట్ నువ్వు ఎంత మాట్లాడినా సరే, ఏం చెప్పినా సరే మళ్ళీ వీడియో అయితే డిలీట్ చేయం భయ. మళ్ళీ వీడియోలు పెట్టేలా తీస్తున్నారు. ఏమన్నా చేసుకో అన్న, నువ్వు నన్ను కొట్టినా సరే వీడియో అయితే పోదు. అరే ప్లీజ్ ఓవల్ని పిలుస్తున్నావు, ఓవల్కి చెప్తావు, వాళ్ళ ఇంట్లో తీసుకుని వస్తావు, ఆయమనే పిలిపిస్తావు, వాళ్ళని మనకైతే మనమైతే డిలీట్ చేయము. పిలుస్తావు ఆయమని పిలుస్తావు, ఆయమని పిలువు. ఫోన్ తీసి ఎవ్వడు అనుకోడు. వీడియో పెట్టిరు నేను నైట్ అమ్మాయితో కలిసి వీడియో పెట్టిరు. అదేమో డిలీట్ చేయాలంటే డిలీట్ చేయాలి. అన్ని ఇలీగల్ చేస్తారు, నాకు అర్థం కావట్లేదు. అదే అబద్ధం చెప్పి పోయినా, అబద్ధం చెప్పి మాకు మళ్ళా మేము ఫాలో కూడా కాలే. చూపిస్తాను ఏడి పోతుండు, ఏం చేస్తుండు, ఎవరిని కలుస్తుండు. పక్క ఇదైతే పట్టుకోనికి వెళ్ళిపోతుండు. మేము ఏదో నేను బయటకు పోతుంటే ఈయన దగ్గర కనిపించింది అని చెప్పి మేము డైరెక్ట్ పోయినాం. చూసే లోపల భయ్యా దొరికిపోయింది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ మాకేం చెప్పిండు? అంటే మనోడు ఏం చేస్తుండ బయటికి పోయిందని ఒక పిల్లతోనే మాట్లాడుతున్నాను. ఇట్లా ఆ పిల్ల ఎవరై ఉండొచ్చు? ఆయన ఫ్రెండో అలా గర్ల్ ఫ్రెండో ఎవరో ఆయనకే తెలియదు, మాకు తెలియదు. మాకు అబద్ధం చెప్పి బయటికి పోయిందన్న. మళ్ళీ వాళ్ళ ఇంట్లో అడిగితే ఏమని చెప్తారా? చెప్పుకోవాలి. ఆమె తప్పేముంది అంటున్నాను నేను. తప్పు ఫ్రెండ్ వేసుకుని పోతుండు ఏదో తిని. అలా ఫ్రెండ్ అని ఎట్లా చెప్తావా? నువ్వు నీకు తెలుసా ఫ్రెండ్ అని? నీకు చెప్పిందా? నాకు తెలుసు. తెలుసా? మీరు ఇప్పుడు ఏమన్నారు? కాదు ఇప్పుడు మీరు ఏమన్నారు? నా ఫ్రెండో గర్ల్ ఫ్రెండో లవరో ఏమన్నా ఉండొచ్చు, నాకు తెలియదు అలా అనేసి అన్నాను. అక్కడ ఏం కాదు. నువ్వు తెలుసా? నువ్వు చూసినావు? నేను చూసినా నా లైవ్ లా. ఫ్రెండ్ అయితే ఎట్లుంటారా? చూసుకున్నా తినిపించుడు ఏముండదాడా. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఎవరన్నా మళ్ళీ వీడియో చూసారు అనుకో, ఛానల్ పేరు ఇది పోతుంది. రేపు పొద్దున ఏమంటారు, గివే అరా మీరు అన్ని వేసేయడం అని చెప్పేసి అని అంటారు. ఇప్పుడు ఛానల్లో చూస్తూ ఉంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అరే చోటుగాడు ఇట్లుంటాడు ఇట్లా పబ్లిక్ కూడా తెలియాలి. ఎగ్జాంపుల్ గర్ల్ ఫ్రెండ్ అనుకో, నా గర్ల్ ఫ్రెండ్ అనుకో, తను నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి వాళ్ళకే ఇంట్రొడ్యూస్ చేస్తారు, అవునా కదా?
తన నా ఫ్రెండ్ అన్నప్పుడు ఈ రోజు కాకపోయినా సరే. రేపైనా సరే అన్న, మన దాంట్లో ఆ, friend ఇంట్రా, అని అరే, చెప్పి ఇంట్రా. interview చేస్తాం. నేను ఏమంటున్నా, నాకు షూట్ ఉండే అన్న, షూట్ గురించి మాట్లాడదామని. అంటే రేపు పొద్దున వేరే ఏ అమ్మాయి వచ్చి ఆ వాడితో మింగిలైనా సరే మీరు అట్లనే చేస్తారు సరే ప్రతి ఒక్క వీడియో అయినా మాటలైనా ఏమైనా మనకి చెప్తాడా లేదా? నువ్వు ఇప్పుడు చెప్పు నాకు. చెప్తాడు. మళ్ళీ ఇదని చెప్పాలి. వాళ్ళు ఏదో జస్ట్ అట్లా వాళ్ళిద్దరు ఆ, సెపరేట్ ఇప్పుడు రావు పోదామని మాటలు. కెమెరా పట్టుకుని వస్తారా ఆ, నువ్వు కాదన్నా. ఇప్పుడు మాటలు మాట్లాడన్నా. కాదురా నేను అదే చెప్తున్నా. నేను ఇప్పుడు వాడు ఏదో టైం పాస్ పోతుండు, మీరు కెమెరా పట్టుకుని అన్నా, వెనకాల వస్తారా అని వాడు ఏమైనా వీడికి పోయినా expect చెప్తాడానా? వీడికి పోయినా చెప్తాడానా? వీడికి పోయినా నాకు చెప్తారానా? అరే మాకు చెప్పకపోయినా ఇలా అరే చెప్తారా చెప్పరా? అరే మీ విషయాలు కూడా ఉన్నాయి, నేను ఎప్పుడైనా చెప్పినా ఇట్లా ఇజ్జత్ ఏ చేసినా? విషయాలు చూపి ఒక వీడియోలా సరే సరే, ఏ చూపి ఒక విషయాలు? వీడియోలో చూపి. ఏ వీడియోలోనో అదే అప్పుడే తెలుస్తుంది. ఏ, అయినా ఒక అదే నా- భయం. మనం మీరు- మా ఇజ్జత్ తీస్తున్నావు. ఇప్పుడు మీరు ఇదంతా కాదు, ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో తీస్తారా తీయరా? వీడియో అయితే తీయమన్నా. నువ్వు ఓవర్ని పిలుచుకుంటావు పిలుచుకో. వీడు అడుగుతుంటే నీకు సమాధానం చెప్తున్నా, నాకు చెప్తున్నావు. రేపు ఆమెకి పొద్దున ఏం వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఆమె కానీ వీడియో ఎవరన్నా పంపి. వచ్చి- ఆమెనే చూసి వాళ్ళ ఇంట్లో చెప్తుంది. ఆమెనే చూసి వాళ్ళ ఇంట్లో చెప్తుంది. సరేనా, ఇదంతా కాదు, నువ్వు డిలీట్ చేస్తావా చేయవా? లేదన్నా. చేయవు కదా, చెయ్య. చెప్పరా, చేస్తావా చేయవా? చెయ్యవా? చేయవు కదా, చెయ్యం. పక్కా పక్క ఆ? పక్క 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 అరే ఇట్లా చేసేటోళ్ళు ఎందుకు రా నాకు అర్థం కావట్లేదు. నాకు అది నేను ఏం చేయాలో నాకు తెలుసు. ఏదైనా వినేటట్టు ఉండాలి కానీ చెప్తే అర్థం వీళ్ళు అట్లనే తయారవుతురా నా లాస్ట్ వినాయక చవితి దగ్గర నుంచి ఇట్లనే తయారవుతున్నారు. మొండి తయారవద్దు. ఒక్కొక్క లైఫ్ ఉంటది ఇలా. ఏమైనా పరిచయం అయింది అనుకో రేపు పొద్దు అలా పరిచయం ఏముందన్నా? నీకు మజాక్ అనిపిస్తుందేమో, అది జర సీరియస్ అయింది అనుకో అది వేరే అయిపోతుంది. కానీ వీళ్ళని ఇట్లా కాదన్న, నేను ఏం చేయాలో నాకు తెలుసు బాగా. ఆ, నేను అది చెయ్యి చేస్తేనే సెట్ చెయ్యి అవుతుంది, భయ్యా. అట్లయితే సెట్ కాదు. మీరు ఈ వీడియో కూడా పెట్టుకుంటారా పెట్టుకోరు. సో గైస్ చూడొచ్చు, మీరు ఇట్లా ఇగో ఇట్లా తయారవుతారు మా వాళ్ళు. నేను ఏదో చేయని తప్పు కూడా చేసిన అని చెప్పి చెప్తారు కదా, నేను ఏం చేయాలో అది చేస్తా. చలో ఏది చూస్తుంటా. నువ్వు ఒకవేళ మాతో మాట్లాడాలనుకుంటే ఆ పిల్ల వచ్చి మాట్లాడితేనే తర్వాత నెక్స్ట్ డే మాతో మాట్లాడన్నా.